వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ఓవెనిక రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నా అకౌంట్కి చాలా రీచ్ వచ్చింది. అదంతా మీ వల్లే, మీ సపోర్ట్ వల్లే. అండ్ మీ అందరూ నాకు ఆల్ ద బెస్ట్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ విషింగ్ మీ. మీరు 10th పబ్లిక్ మ్యాథ్స్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కనుక DCEB బుక్ ఉంటే అది ఓపెన్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. లేకపోతే ఏం పర్వాలేదు, నేను మీకోసం స్క్రీన్ మీద పిక్స్ వేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ వీడియోలో అయితే మనం లాస్ట్ నుంచి ఫస్ట్ కి వస్తున్నాం. అంటే సెక్షన్ 4, సెక్షన్ 3, సెక్షన్ 2, ఆ తర్వాత సెక్షన్ 1 కి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 4 నుంచి స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 4 అంటే అన్ని 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ అందులో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కి A and B ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 10 క్వశ్చన్స్ లో మనం ఓన్లీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 4 లో ఫస్ట్ క్వశ్చన్ కి A and B ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక్కటే మనం అటెంప్ట్ చేయాలి. అలా మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 5 into 8 40 మార్క్స్ మనకు వచ్చేసినట్టే. పాస్ మార్క్ 35 కాబట్టి మనం ఆల్రెడీ పాస్ అయిపోయినట్టే. కంగ్రాచులేషన్స్. అందుకే మనం సెక్షన్ 4 నుంచి స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 4 ఇంకా మీరు చాలా బాగా ప్రిపేర్ అయితే మీరు ఇంకా పాస్ అయిపోయినట్టే, నో వరీస్. సో ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో డిస్కస్ చేద్దాం. చాప్టర్ 1 రియల్ నెంబర్స్ లో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి 8 మార్క్స్ వి. అందులో ఏదో ఒకటి కంపల్సరీగా రావచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలాగే వీడియో అంతా నోట్ స్క్రీన్ పైన వస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మీరు ఏదైనా మిస్ అయిపోవచ్చు. సో ఈ రియల్ నెంబర్స్ చాప్టర్ లో 8 మార్క్స్ క్వశ్చన్స్ కి న్యూమరికల్ చేంజ్ చేస్తే మీరు ఈజీగా ఆ న్యూమరికల్ చేంజ్ మీరు కూడా చేసేయచ్చు. ఎందుకంటే ప్రాసెస్ అయితే ఒకటే. నేనైతే ఒకటే చెప్తున్నా, రియల్ నెంబర్స్ నుంచి కన్ఫర్మ్ గా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. సో మీరు అది బాగా ప్రాక్టీస్ అయితే 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు. సో థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లో అయితే మనకి 8 మార్క్స్ క్వశ్చన్ స్క్రీన్ మీద వేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఈ థర్డ్ చాప్టర్ అయితే చాలా ఈజీ, అంతా గ్రాఫే ఉంటది. సో గ్రాఫ్ లో కన్ఫర్మ్ గా థర్డ్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. సో నెక్స్ట్ చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ చాప్టర్ నుంచి అయితే 7 ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కూడా నేను స్క్రీన్ మీద వేస్తాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కన్ఫ్యూజింగ్ అట్ ద సేమ్ టైం. సో మీరు కొంచెం ధ్యానం పెట్టి చదివితే చాలా ఈజీ. సో ఈ 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఒకటో రెండో ఈజీగా రావచ్చు. సో మీరు అది గెస్ట్ చేసుకుంటే ఈజీ. సో నెక్స్ట్ చాప్టర్ ట్రయాంగిల్స్. ఆబ్వియస్లీ ట్రయాంగిల్స్ నుంచి ఏదో ఒక 8 మార్క్స్ వస్తుందని మన అందరికీ తెలుసు. ఈ చాప్టర్ నుంచి అయితే టోటల్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి 8 మార్క్స్ వి. పైన చూసుకోండి. అండ్ ఇవి కూడా ఈజీయే, మీరు కష్టం అనుకోకూడదు, చాలా ఈజీ. ప్రాక్టీస్ చేయండి, అన్ని ఈజీగా వచ్చేసి. మీరు అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. సో మళ్ళీ 8 మార్క్స్ క్వశ్చన్స్ లో 7th చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి కూడా ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా రావచ్చు. టోటల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి 8 మార్క్స్ వి ఈ చాప్టర్ నుంచి. ఇది కూడా ఆబ్వియస్లీ గ్రాఫే ఉంటది. నేనైతే అనుకుంటున్నా థర్డ్ చాప్టర్ కి ఇంకా ఈ 7th చాప్టర్ కి చాయిస్ ఇవ్వచ్చు. సో మీరు ఏదో ఒక దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అలానే ఇంకోటి వదిలేకండి, 2 చదవండి. సో ఇప్పుడు 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రీ అంటేనే అందరికి చాలా భయం కదా, నాకు కూడా చాలా భయం. ఎందుకంటే నేను నార్మల్ గా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను ట్రిగ్నోమెట్రీ అంటే చాలా కష్టం అని. చేసినప్పుడు తెలిసింది అదేం అంత కష్టం కాదని. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. 11th చాప్టర్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ నుంచి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మళ్ళీ ఇందులోంచి కూడా. ఇది కూడా చాలా ఈజీ, అంతే లాజిక్ బట్టే ఉంటది. మీరు కూడా ఈజీగా చేసేయచ్చు, అది నా గ్యారెంటీ. లాస్ట్ 2 చాప్టర్స్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ నుంచి ఈచ్ 3 ఉన్నాయి. ఈ 2 కూడా మనందరికీ తెలుసు చాలా ఈజీ అని. ప్రాబబిలిటీ అయితే చాలా ఈజీ, ఒకే ఫామ్ లో ఉంటది. ఇంకా స్టాటిస్టిక్స్ కూడా చాలా ఈజీ. మీరు 2 కనుక బాగా నేర్చుకుంటే మీ దగ్గర కన్ఫర్మ్ గా ఇంకొక 8 మార్క్స్ ఉన్నట్టే. మీరు ఇది చాలా ఈజీ అని లైట్ తీసుకోకండి, ఒక్కసారి పెట్టి చదవండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను స్క్రీన్ మీద వేస్తున్నాను, మీరు స్క్రీన్ రికార్డ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అని తీసుకోండి. ఇంతవరకు సెక్షన్ 4 డిస్కస్ చేస్తాం. అంటే అన్ని 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. ఎందుకంటే 35 ఇస్ ద పాస్ మార్క్. అండ్ 8 మార్క్స్ కనుక మీరు అన్ని కరెక్ట్ గా అటెంప్ట్ చేస్తే ఈజీగా 40 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. సో అప్పుడే మనకు హోప్ వచ్చేస్తుంది. అసలు భయపడకండి, అంతా చాలా ఈజీ. ఇప్పటి వరకు సెక్షన్ 4 అయితే డిస్కస్ అయింది. మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సెక్షన్ 3 స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 3 లో టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని 4 మార్క్స్. దీనికైతే చాయిస్ ఉండదు, అన్ని అటెంప్ట్ చేయాల్సిందే. సో 8 into 4 టోటల్ 32 మార్క్స్, విచ్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. అందుకే చెప్తున్నా, సెక్షన్ 4 కనుక మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా పాస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి ఇప్పుడు నేను మీకు చెప్తా. ఈ లోపు కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేసిన వెంటనే మళ్ళీ వచ్చేయండి.
సో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి 2 ఉన్నాయి ఇంపార్టెంట్ గా. అవి స్క్రీన్ మీద వేస్తాను, మీరు చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీ బుక్ లో టిక్ పెట్టుకోండి. ఫోర్త్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి అయితే ఇంకా ఇందులో 4 ఉన్నాయి ఇంపార్టెంట్ గా. ఫిఫ్త్ చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి 5 ఉన్నాయి ఇంపార్టెంట్ గా 4 మార్క్స్ వి. అవి కూడా నేను స్క్రీన్ మీద వేస్తాను, మీరు చూసుకోండి. 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుంచి 4 ఉన్నాయి ఇంపార్టెంట్ గా క్వశ్చన్స్. 10th చాప్టర్ సర్కిల్స్ నుంచి అయితే 5 ఉన్నాయి ఇంపార్టెంట్ గా. 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ నుంచి 4 ఉన్నాయి ఇంపార్టెంట్ గా. అవి కూడా నేను పైన వేస్తున్నాను, మీరు మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి. 13th చాప్టర్ స్టాటిస్టిక్స్ నుంచి 3 ఉన్నాయి అండ్ 14th చాప్టర్ ప్రాబబిలిటీ నుంచి 2 ఉన్నాయి ఇంపార్టెంట్ గా. ఈ రెండు కూడా చాలా ఈజీ. సో దీంతో సెక్షన్ 3 అయిపోయింది. సెక్షన్ 2 కి వెళ్దాం ఇప్పుడు. ఇంకా సెక్షన్ 2 అండ్ సెక్షన్ 1 మిగిలిపోయాయి. ఇది 2 మార్క్స్ ఇంకా 1 మార్క్స్ అనుకుంటాం, కానీ చాలా లైట్ తీసుకుంటాం. ఇది 2 మార్క్స్ ఇంకా 1 మార్క్స్ అనుకోని, కానీ ఇక్కడే మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ నావైతే పోతాయి. నా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అక్కడే పోతాయి. 4 మార్క్స్ ఇంకా 8 మార్క్స్ అయితే మనం ఈజీగా ఎక్కువగా అదే ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి అవే వస్తాయి. అవి ఎప్పుడు మనం కరెక్ట్ గానే అటెంప్ట్ చేస్తాం మోస్ట్లీ. సో ఈ 2 మార్క్స్ ఇంకా 1 మార్క్స్ దగ్గర మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడు సెక్షన్ 2 లోకి వెళ్దాం. సెక్షన్ 2 లో కూడా మనకి టోటల్ 8 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే 8 into 2 టోటల్ 16 మార్క్స్. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి టోటల్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి టోటల్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫోర్త్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి అండ్ 6th చాప్టర్ ట్రయాంగిల్స్ నుంచి ఈచ్ 4 ఉన్నాయి క్వశ్చన్స్. 7th చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా ఈచ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మీరు 2 మార్క్స్ అని అస్సలు లైట్ తీసుకోకుండా ప్లీజ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, మీ బుక్స్ లో టిక్ పెట్టుకోండి. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో అయితే 2 ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. 10th చాప్టర్ సర్కిల్స్ నుంచి అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టోటల్ 4 ఉన్నాయి. అవి కూడా చాలా ఈజీ, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా అయిపోద్ది. 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ నుంచి మళ్ళీ 2 మార్క్స్ 4 ఉన్నాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నా ఫ్రెండ్స్ అందరూ అయితే ఈ చాప్టర్ చాలా డిఫికల్ట్ అంటున్నారు, నాకు కూడా కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది, కానీ ప్రాక్టీస్ చేస్తే అది కూడా ఈజీగానే ఉంది. మీరు కూడా ఏం స్ట్రెస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి, మనకి చాలా టైం ఉంది. ఈ రోజు ఇంకా రేపు కూడా ఉంది. సో మీరు స్ట్రెస్ తీసుకోకుండా చిల్ గా ప్రాక్టీస్ చేయండి, అస్సలు టైం వేస్ట్ చేయకండి. 14th చాప్టర్ ప్రాబబిలిటీ నుంచి టోటల్ 2 ఉన్నాయి, 2 మార్క్స్ ఇంపార్టెంట్. నాకెందుకో వీటిలోంచి కన్ఫర్మ్ గా ఒకటి వస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని టోటల్ 33 ఉన్నాయన్నమాట. సో ఈ 33 చదివితే మీకు టోటల్ గా ఇందులోంచి ఒక 8 వచ్చేస్తాయి. సో 8 into 2 మీకు 16 మార్క్స్ మళ్ళీ మీ చేతిలో ఉన్నట్టే. సో ఇవన్నీ సెక్షన్ 2 లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంతవరకు వీడియో చూసారు కదా, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫర్ కమింగ్ ఎగ్జామ్స్ మీకు ఏదైనా క్వశ్చన్స్ కావాలన్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా, టాపిక్స్ అన్నా ఏదైనా మీరు కామెంట్ చేస్తే ఫర్ షూర్ నేను రెస్పాండ్ అయ్యి మీకోసం వీడియో చేస్తా. ఇప్పుడు మనం సెక్షన్ 1 కి వెళ్దాం. సో 1 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 7th చాప్టర్ అండ్ 11th చాప్టర్ లో తప్ప మిగిలిన అన్నిట్లో ఉన్నాయి. ఒకసారి మేము మళ్ళీ చెప్తున్నా, 7th అండ్ 11th చాప్టర్స్ లో తప్ప మిగిలిన అన్నిట్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు అంతా బాగా ప్రిపేర్ అవ్వాలి, అన్ని చేయాలి. ఇంకా మీ టెక్స్ట్ బుక్ లో కూడా కొన్ని డూ యూ నో అలాంటివన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మ్యాథ్స్ అందులోంచి వస్తాయి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు 10th క్లాస్ రాస్తున్న వాళ్ళందరికీ నా నుంచి అయితే ఆల్ ది బెస్ట్. మీరు అందరూ చాలా బాగా రాస్తారు. సెక్షన్ 1 and 2 కనుక మీరు అస్సలు ఇంకా ప్రిపేర్ అవ్వకపోతే అది వదిలేయండి అందరికి. సెక్షన్ 3 and 4 మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే అక్కడి నుంచి మనం ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేస్తాం. ఒకవేళ మీరు సెక్షన్ 3 and 4 లో చాలా కాన్ఫిడెంట్ గా అయిపోతే అప్పుడు సెక్షన్ 2 and 1 లోకి వెళ్ళండి. అంతవరకు కనుక మీరు ఏం చేయకపోతే సెక్షన్ 3 and 4 లోనే ఉండండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ సెక్షన్ 3 and 4 నుంచి స్కోర్ చేయొచ్చు. సో మీరు అందువే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సెక్షన్ 3 and 4 వెల్ అండ్ గుడ్, నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అనుకుంటే అప్పుడు మీరు సెక్షన్ 1 and 2 కి వెళ్ళండి. అప్పుడు కనుక మీరు చదివితే అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ వచ్చేయచ్చు. ఒకవేళ మీరు సెక్షన్ 3 కూడా కష్టం అనుకుంటే సెక్షన్ 4 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, అప్పుడు మీరు ఈజీగా పాస్ అయిపోతారు. అండ్ ఇది ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు సెక్షన్ 2 ఇంకా 3 లో యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కూడా మీకు వచ్చేస్తుంది. సో మీరు ఈజీగా రాసేయచ్చు. సో నేను చెప్పిన దాని ప్రకారం సెక్షన్ 4 లో టోటల్ 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో 10 అయితే కన్ఫర్మ్ గా వచ్చేస్తే, అందులో 5 చాయిస్, బట్ అందులో 5 మీరు రాయాలి చాయిస్ బట్టి. అండ్ నాకు కూడా ఆల్ ది బెస్ట్ విష్ చేయండి. ఆల్రెడీ మీ అందరూ చాలా మంది విష్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ కామెంట్స్ చూస్తే. 10th ఎగ్జామ్స్ రాసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందేమో కదా. మ్యాథ్స్ ఎగ్జామ్ రాసాక మీరు ఎలా రాస్తారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ లో అయితే ఎవ్రీడే మీకోసం న్యూ కంటెంట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్. బాయ్.